హలో అండి, వెల్కమ్ టు సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ వర్క్ వచ్చేసి మనకి సౌజన్య గారు ఇచ్చారు. ఆవిడకి యాక్చువల్లీ అర్జెంట్, ఇది ఇప్పుడు వెళ్ళిపోతుంది బ్లౌజ్. ఆవిడ శారీ వచ్చేసి ఇలా కాపర్ పింక్ షేడ్లో ఉందండి. ఇది రోజ్ గోల్డ్ కూడా అనొచ్చు మనం. దీనికి ఇలాగా పింక్ విత్ మెరూన్ మిక్స్లో బార్డర్ వచ్చిందండి. శారీ బార్డర్లో ఇలా పికాక్స్ వచ్చినాయి. ఆవిడ బ్లౌజ్కి యాక్చువల్లీ ఆరెంజ్ వచ్చిందండి. ఇలా ఆరెంజ్ వచ్చింది. సో దీని మీద అయితే వర్క్ కూడా కనిపించదు, ఇది బాగోదు కూడా అంతా. సో దీనికి ఏం చేసామంటే ప్లెయిన్ కలర్, అంచు కలర్ శారీ బార్డర్ ఇలా తీసుకొని ప్లెయిన్ బ్లౌజ్ దాని మీద మనం వర్క్ చేసామండి. ఇవాళ ఈ డిజైన్ ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ కూడా వేసానండి. సుగుణ అనే ఆంటీకి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేయండి. మనం ఇలా క్లాత్ తీసుకొని దానికి మ్యాచ్ అయ్యేటట్టు గోల్డ్ తోటి, ఆవిడకి గోల్డ్ తోటే వేసామండి. ఇలా రోజ్ పింక్ వచ్చేటట్టుగా నేను తీసుకున్నాను. దీంట్లో ఓన్లీ 2 కలర్సే యూజ్ చేసి 3 కలర్స్ అండి. గ్రీన్ కలర్ కూడా ఉంది శారీలోని, అది అక్కడక్కడ జస్ట్ పీకాక్లో మాత్రమే యూజ్ చేశానండి. ఇలా పీకాక్ ఫెదర్స్లో మాత్రమే హైలైట్ చేశాను. దీనికి ఇంకా కుందన్స్ పెడితే మగ్గం లుక్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఆవిడకి పీకాక్ కావాలన్నారు, బ్యాక్లో ఎలా ఉందో అలా అని. యాక్చువల్లీ దీని బార్డర్కి అయితే బుటీస్, పీకాక్ ఫెదర్ బుటీస్ ఉన్నాయి. సో నేను అది లేకుండా నేను మొత్తం లుక్ రావాలని చెప్పి ఇలా సింపుల్గా బుటీస్ ఇచ్చేసాను. హ్యాండ్కి మధ్యలో ఇలా పీకాక్ ఇచ్చేసాను. బ్యాక్ నుంచి బార్డర్ తీసుకొని పెట్టానండి. దీనికి యాక్చువల్లీ బార్డర్ ఇలా ఇవ్వలేదు డిజైన్లో, సో నేను ఇది కస్టమైజ్ చేసి పెట్టాను. దీంట్లో ఇంకా కుందన్స్ పెట్టుకోవాలి మనం. పింక్, లైట్ క్రీమ్ షేడు, ఇంకా గోల్డ్ యూజ్ చేశాను. ఏంటండి ఓవరాల్ డిజైన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న శారీ అండి. ఇది లైట్ లావెండర్ టైప్ కలరు. ఇది యాక్చువల్లీ నాది పెళ్ళప్పటిదండి, పాత చీరనే. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లోనే ఉండేది, ఇలా గ్రీన్ బార్డర్ వచ్చేసి. సో శారీలో అంతా ఏంటంటే ఇలా గోల్డ్, సిల్వరు, గ్రీన్ మిక్స్ ఉందండి. సో నేను ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇది కట్ వర్క్ డిజైన్ ఫ్లవర్ విత్ లీవ్స్ పేర్ చేసుకున్నాను. మనం షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు, ఇలా లెంత్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ కూడా మీకు కట్ వర్క్లోనే వస్తుందండి. కుందన్స్ పెట్టుకుంటే ఇంకా మగ్గం లుక్ టైప్లో వస్తుందండి. నీట్గా వచ్చింది చూడండి. కట్ వర్క్ కూడా ఫ్లవర్ బుటీ హెవీగా ఉంటుంది అనుకుంటే మీరు కావాలంటే ఇలా సింపుల్గా లీవ్స్ ఇచ్చేయచ్చు, లేకపోతే ఓన్లీ ఫ్లవర్ బుటీ ఇవ్వచ్చు. సో మీకు దీన్ని కూడా వీడియో ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, చెక్ చేసేయండి. చెప్పాను కదా మీకు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అంతకుముందు 2 years ఏం డిజైన్ చేశానో నా దగ్గర అవి లేవండి, ఫోన్ కూడా మారిపోయింది. సో ఉంటే కనుక నేను తప్పకుండా షేర్ చేస్తాను, చెక్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. వాట్సాప్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. నన్ను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.